తల్లిదండ్రులు ఒక పిల్లోడు బాగా అస్థిపంజరంలాగా అయిపోయాడండి, ఎముకలు గూడులాగా అయిపోయాడు. ఆ పిల్లాడిని మోసుకుని వెళ్తున్నారు తల్లిదండ్రులు. ఆ తల్లి అంటుంది, ఏ తల్లికి కష్టం రాకూడదయ్యా, ఏ తల్లికి బాధ రాకూడదయ్యా. ఒక్కగానొక్క కొడుకు, ఆశలన్నీ వీడి మీద పెట్టుకున్నాం, వీడిని చదివించి ప్రయోజకుడిని చేద్దామని ఎన్నో కష్టాలు పడ్డాం, తిప్పలు పడ్డాం. ఈ రోజున వీడు ఎదిగాడు, మా మాట వినలా, ఎదిగాడు, మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని లెక్క చేయలా, పట్టించుకోకుండా మమ్మల్ని లెక్క చేయకుండా వాడి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి తిరగరాని చోట్ల తిరిగి చేయకూడని పనులన్నీ చేసి ఇదిగో ఈ రోగం తెచ్చుకొని ఇప్పుడు వృద్ధాప్యలో ఉన్న మమ్ములను వాడు చూసుకుంటాడని మేము వాడి మీద మా కళ్ళన్నీ పెట్టుకుని ఆశలు పెట్టుకుని ఉంటే, వీడిని ఇప్పుడు మేము అస్థి పంజరంలాగా ఉన్న వీడిని మోసుకుంటూ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ కష్టం ఏ తల్లికి రాకూడదు, ఈ కష్టం ఎవరికి రాకూడదు, మేము ఎవరికి చెప్పుకోలేం. ఇలాంటి జబ్బని తెలిస్తే అందరూ అసహించుకుంటారని వాడి గురించి ఎవరికి మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం అని ఆ తల్లి బాధపడుతుంది. మనసులో దాచుకోలేమయ్యా, వీడికి సేవ చేయలేకపోతున్నాం.